గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నేను అంటే నేను చాలాసార్లు చెప్తున్నా, ఆల్ జానర్స్ చేయాలి. నేను ఒక జానర్లో ఫిక్స్ అవ్వకూడదు. అసలు మహాసముద్రం తీసిన తర్వాత మంగళవారం అసలు కంప్లీట్ వేరే. అసలు మేకింగే వేరే, మేకింగే వేరే అండి అది. సో మళ్ళీ అక్కడి నుంచి వస్తే శ్రీనివాస మంగాపురం వేరే. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా అది మీ స్టైల్ కానీ సినిమాలోకి వెళ్ళారు. బట్ అందులో హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా మళ్ళీ మీ స్టైల్ అసలు అది ఇంకోటి ఎవరు చేయలేరు అసలు. యాక్చువల్గా మేకింగ్ కూడా చాలా కష్టం. మంగళవారం మీకు అంత ఈజీ కాదు అసలు, నాట్ ఈజీ అది. అటువంటిది నేను ఎవరో రీమేక్ రైట్స్ గురించి కూడా చాలామంది వస్తే నేను పొగరనుకున్నా ఏమనుకున్నా అవతరాలు కూడా చెప్పాను, మీరు తీయలేరన్న సినిమా. షార్ట్ టు షార్ట్ పెట్టుకున్నా మీరు సినిమా తీయలేరు, వదిలేండి, రీమేక్స్ అయి పెట్టుకోవద్దు అని చెప్పి. నాకు బాలీవుడ్ నుంచి కూడా రీమేక్ రైట్స్ కోసం అవి కూడా వచ్చారు. నేను ఇవ్వనన్నాను, మీరు తీయలేరని చెప్పాను. నేను మీరు మంగళవారాన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు RX100 తీసుకెళ్ళి అక్కడ ఏదో వేరే చేసినట్టు మీరు మంగళవారాన్ని తీసుకెళ్ళి వేరేది ఏదో చేస్తారు. కానీ ఈ స్టైల్లో బుధవారం సోమవారం చేస్తారు. నేను అంటే మంగళవారం యూనిక్ సినిమాలు అవి కొన్ని RX100 అక్కడ అంత దానికి పొటెన్షియాలిటీ ఉందన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అక్కడ అటెంప్ట్ చేయలేదు? నేను పాన్ ఇండియా కానీ నేను యాక్చువల్లీ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ కానీ నేను తీసాను. నేను అది ఖచ్చితంగా నెక్స్ట్ తర్వాత చూస్తాను. నేను మంగళవారం 2 అది ఇంకా ఇప్పటి నుంచి నేను మాట్లాడిన చాలా వెరీ బిగ్ లెవెల్ మంగళవారం. అవును, నేను ఇది అయిపోయిన వెంటనే దీని ముందు అదే స్టార్ట్ చేయాలి. అడుగుతుంటే ఇది ఎలా వచ్చింది ఆ మధ్యలోకి? నువ్వు మధ్యలో కాదు, కిరణ్ గారిని ఎప్పటి నుంచో సినిమా చేయాలి, ఆయనకి స్టోరీ తెలిసింది, మహాసముద్రం ముందు చేయాలి, ఇది తెలుసు, చాలా ఇష్టం కూడా ఆయనకి. సడన్గా నేను మంగళవారం 2 ప్లాన్స్ చేసుకుంటున్న టైంలో ఇలా అజయ్, ఇలా కృష్ణ గారి రమేష్ బాబు గారు అబ్బాయి ఉన్నాడు, ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, సార్ ప్లీజ్ ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టను సార్, నాకు అంత నేను వేరే మైండ్ సెట్లో ఉన్నాను అంటే, లేదు అజయ్ 2-3 సార్లు వచ్చారు దత్ గారు ప్రజెన్స్ కలుస్తా అంటారు. దత్ గారిని కలవడం, తర్వాత కుర్రోని కూడా కలిసాను, జేక్స్. నాకు నచ్చితే నేను ముందుకెళ్ళిపోతాను. నాకు ఆల్ ఇల్లు అని ఉండదు, అంటే చిన్న పెద్ద అని చూడన్నాను నేను. అంటే ఆల్ ఇల్లు అని మీన్స్ నాకు జేక్స్ నచ్చాడు. తనకి చాలా తెలివైనవాడు అతను, సినిమా మీద అవగాహన ఉంది. ఏదో వాళ్ళు పైన చేయమంటున్నారు కదా చెయ్యాలనే సెన్స్ అయితే 1% కూడా లేదు. చాలా కసితో ఉన్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ కంటిన్యూ చేయలేకపోయారు. ఆ లెగసీన్ అనేది ఎక్కడైనా నాకు అనిపించింది, చెప్తున్నా, చేయలేకపోయారు. నేను చెయ్యాలనేది ఏదైనా ఉందేమో అని నాకు అనిపించింది. నాకు అది నచ్చింది అతని మాటల్లో. నాకు ఆ కసి ఉన్నవాళ్ళు అంటే ఇష్టం. కుర్రోడు అండి తను, 25 ఇయర్స్ కుర్రోడు, కసి మీద ఉన్నాడు. నాకు అలా ఉండేవాళ్ళు అంటే ఇష్టం. నేను వన్స్ చేసేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అసలు టప అన్ని. ఫాదర్ సడన్ గా అయిపోయింది, అది ఉంటుంది కదా, నాన్న సాధించలేదు నేను సాధించాలని ఉంటుంది కదా. కానీ మనం ఏంటి డీల్ చేస్తాం, పెద్దంటి కుర్రాడు మన మాట వింటాడా నాకు అసలు నేను ఆలోచించినాను. నేను అసలు ఆ టైప్ అందరూ కొన్ని లెక్కలు ఉంటాయి ఇండస్ట్రీలో, నాకు అలా అవన్నీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలని కూడా అనుకోను. మీరు నమ్ముతారా, మేకింగ్లో కొన్ని సినిమాటిక్ వర్డ్స్ ఉంటాయి. మీకు తెలుసా, మేకింగ్లో కొంచెం దాన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేస్ అని అవి నాకు అసలు ఏమీ తెలియదు. నేను మాట్లాడిన ఇప్పుడు నన్ను ఒడ్లోంచి రావు. నాకు తెలియదు అంటే నాకు ఎలా తీసుకెళ్ళాలి ఏ స్టోరీని అని తెలిసిన వర్డ్స్ కూడా నేను ఎప్పుడు మాట్లాడను. నేను పక్క పల్లెటూరులో ఉంటాను మాట్లాడిన. నేను అందుకే ఏమంటే ఇవన్నీ నేను పట్టించుకోలేదు. కుర్రోడిని చెయ్యాలనుకున్నప్పుడు ఓన్లీ నా మీటింగ్ కిరణ్ గారు, దత్తు గారు, హీరో, అంతే. ఇంకా నేను అసలు 4వ కలవలే ఇప్పుడు దాకా. అంటే కుర్రాడు మీద తీసుకురాగానే మీ వెంటనే మీ దగ్గర బ్రెయిన్లో ఉన్న ఈ లైన్ అది ఇది చేద్దామని, కిరణ్ గారు ఇది ఉంది కదా, ఈ లైన్ తెలుసు నేను చెప్తుంది అదే. కిరణ్ గారికి తెలుసు, చాలా ఇష్టం ఆయనకి ఇది. సో ఇది ఉంది కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అది ఇది అనేసరికి సరే అని నేను ఇంకా అక్కడి నుంచి టక్ తన్ని మొత్తం ఎవ్రీథింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా తన్ని. నేను ముందే చెప్పా, నేను మామూలుగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, మీకు అలా అయితే ఆల్రెడీ నా గురించి కూడా తెలుసు వాళ్ళకి. బయట నేనేం కొత్త డైరెక్టర్ని కాదు కదా, తెలుసు నాకు. తర్వాత జేక్స్ మేనేజర్ చెప్పాడు ఒకసారి, అజయ్ గారు మేము చాలా హ్యాపీ అండి, మేము జేక్స్ని, మేనేజర్ అంటే ఫ్రెండ్ కూడా అతనే పాపం అన్ని జేక్స్కి, మేము ఎవరితో చేయాలని పేపర్ మీద రాసుకున్నాం, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను, ఫస్ట్ పేరు మీదే రాసుకున్నామని అజయ్ బాబుతోని. సంవత్సరం తర్వాత మీరే వచ్చారు
చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. సో నాకు అంటే ఇప్పుడు మీరు తీసిన సినిమాలన్నీ ఎలా ఉంటాయని వాళ్ళకి ఒక ఐడియా ఉంది కదా, క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు, అంటే వాళ్ళు రాసుకున్న టాప్ డైరెక్టర్స్ కాదు, జస్ట్ తర్వాత ఏమన్నా డైరెక్టర్స్ న్యూ డైరెక్టర్స్లో ఎవరు క్యాపబిలిటీ, ఎవరు అనుకున్న విధంగా తీయగలరు, ఎవరు సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ రాసుకున్నారంట కొన్ని నేమ్స్. అందులో ఫస్ట్ నా పేరు ఉంది. సో నేనే వచ్చేది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది కొత్త కథనే నేను చెప్పను కానీ అని అన్నారు. కానీ ఆ మాట మీ దగ్గర నుంచి నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే నేను ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు సరే మహాసముద్రం కమర్షియల్గా హిట్ అయింది అన్నది పక్కన పెడితే, మీరు తీసిన 3-4 సినిమాలు కూడా అంతవరకు ఎవరు టచ్ అయిన పాయింట్. ఆర్ఎక్స్ అన్నాడు కానీ అసలు ఇవాళ నిజంగా ఇప్పుడు కల్ట్ సినిమా అని ఒక కొత్త పదం క్రియేట్ చేశారు. అసలు ఎక్కడ కల్ట్ సినిమా పెట్టుకోకుండా అసలు రియల్ కల్ట్ సినిమా అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అంతకన్నా కల్ట్ సినిమా ఉంది. అసలు ఆర్ఎక్స్ అన్నాడు ఈవెన్ ఇవాళ కూడా అది. సో అలాంటి సినిమా తీశారు. మహాసముద్రం అసలు అది కూడా అలాగే. అంటే ఏమంటారంటే మంగళవారం ఆ అమ్మాయి అసలు రెవల్యూషనరీ సైకలాజికల్ ప్రాబ్లం అనే క్యారెక్టర్. సో అంతే మీరు ఎప్పుడు కూడా రొటీన్ అన్న పదం మీ దగ్గర లేదు. ఫస్ట్ టైం నేను వింటున్నాను. కొత్త కథని నేను చెప్పను కానీ నేను ఎప్పుడు అనట్లేదు కదా, ఇప్పుడు కొత్త కథని చెప్పను కానీ అన్నారే చెప్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ట్ అంటే ఏంటంటే, అంటే మనం ఒక పాత్ క్రియేట్ చేయడం అని, మన పాత్రలో ఒక 10 మంది వచ్చేటట్టు చేయడం. దాన్ని ఏంటంటే అది ఎప్పుడు RX-100 ఇంపాక్ట్ అంటే అమ్మాయిని విలన్ చేసి హీరోని చంపించేయడం అనేది అంత ఇంపాక్ట్ఫుల్గా మెయిన్ అది ఎవరో చెప్పలే. సో నేను చెప్పిన తరువాత చాలా సినిమాలు వచ్చినాయి, 10 మూవీస్ వచ్చినుంటే చాలా పెద్ద పెద్ద ఇట్లయినవి కూడా ఉన్నాయి. కల్ట్ అనేది కూడా ఎప్పుడు కూడా అంటే అది ఆడియన్స్ ఇవ్వాలి, ఆడియన్సే చేస్తారు ఎప్పుడు కూడా కల్ట్ అని. మంగళవారం కూడా అంతే. మంగళవారం ఎంత వెళ్ళిపోయింది జనాల్లోకి అనేది 2 ఓపెనింగ్ డే తెలుస్తుంది మీకు, ఓకేనండి. మహాసముద్రం ఫ్లాప్ అయింది. నేనేమి అంటే ఫ్లాప్ మీన్స్ డబ్బులు రాలేదు, పోయింది. నేనేమి ఏమన్నా కానీ నేను నాకు చాలామంది నన్ను ఎవడో ట్రోల్ చేయలే. నాకు చాలామంది ఇప్పటికే సినిమా బాగుంది సార్, నేను ఓపెన్ డ్రామా తీశాను, ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు, అన్నీ మనకు తెలియదు కదా సార్. ఒకటే సార్ నేను కూడా చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్కటి ఎంత గొప్ప సినిమా ఒక్కొక్కసారి జనాలు రీచ్ లేకపోవచ్చు, ఒక్కొక్కటి సినిమా అంత ఎలా ఉన్నా కూడా జనాలు రీచ్ అవ్వచ్చు. సో అందుకనే మీరు గమనిస్తుంటే చాలాసార్లు క్రిటిక్స్ తాలూకా వెర్షన్కి సక్సెస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఇప్పుడు మహాసముద్రంలో మీరు ఒక మంచి 3 పాత్రల మధ్య మీరు చెప్పిన ఓపెన్ డ్రామా, స్ట్రగులు, ఆ ఎమోషన్స్, అది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా చెప్పంటే చాలా క్యాజువల్గా మన ముందు ఒక కథ చదువుతున్నట్టు లేదా ఒక నవల చదువుతున్నట్టు ఉంటుంది. అది స్క్రీన్ మీద జనాలకు ఎంతవరకు రిసీవ్ అన్నది అది వేరే విషయం, అక్కడ తేడా. నాకు అడివిశేష్ చెప్పాడు ఒకసారి, అది నావెల్ మేకింగ్ అది సినిమా ఫ్లాప్ అయినా సరే బాగుంటుంది సినిమా, అది ఒక కథ చదువుతున్నట్టు ఉంటుంది. ఓపెన్ ఓకే అది పోయింది ఇక్కడ ఇండస్ట్రీలో అంటే హిట్ ఫ్లాప్ అది చూస్తారు కదా. నేను అదే సార్ నేను చెప్తుంది ఏంటంటే ఇది కొత్తదే అని చెప్పను కానీ అన్నది మీరు అనకూడదు, ఎందుకంటే మీరు అన్ని కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఏమంటున్నానంటే